భక్తి భాస్కర ప్రేక్షకులకు నమస్కారం. సూతకం అంటే తండ్రి చనిపోయినా, తల్లులు చనిపోయినా ఇటువంటప్పుడు అసలు పూజలు చేయొచ్చా? చేయకూడదా? అనేటటువంటి దాని మీద ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను మీకు తెలియజేస్తున్నాను. మనకి సూతం అనేటటువంటిదొచ్చింది. సూతం అంటాము, సూతకం అంటాము, షోల, వీధి షోల ఇయన్నీ ఎలాగో మైల అంటాము కొన్ని చోట్ల. ఇవన్నీ ఒకటే కేటగరీ అనమాట. వీధి సోల ఉందండి మాకు. ఈశాన్య సోల మంచిది. మిగతా సోల మంచిది కాదు. గ్రహణ సోల, వేధింపులు ఇవన్నీ కూడా మనం తీసుకుంటే ఒకే కేటగరీలోకొస్తాయి. మైల అనేటటువంటిది ఏమిటి అంటే ఆహ్, ఈ యొక్క పాంచభౌతిక శరీరంతో తయారవుతుంది ఎవరి బాడీ అయినా. అంటే 5 బాడీస్. 5 పంచభూతాలు 5 ఎలిమెంట్స్. ఆహ్, భూమి అంటే మట్టితో తయారు చేశారు ఈ బాడీని. ఆ తర్వాత వాటర్‌తో పిసికారు. ఎలాగైతే కుండను తయారు చేస్తామో అలా తయారైంది. బావుంది. వాయువు లోపలంతా గ్యాస్. గ్యాసే ప్రాణం పోతే ఏముండదు. ఆకాశం, తేజస్సు, అగ్ని కాల్చాలి కాబట్టి. అప్పుడు ఈ యొక్క తల్లి తన దేహాన్నించి ఎముకల్ని ఇవన్నీ కూడా ఇస్తుంది శరీరాన్ని, ఫ్లెష్‌నంతా. తండ్రి వీర్యం ద్వారా ఇవన్నీ కూడా వస్తాయి. అప్పుడు వాళ్ళు చనిపోయినప్పుడు వంశపారంపర్యంగా ఈ యొక్క మైల అనేటటువంటిది కంపల్సరీ వస్తుంది. వచ్చినప్పుడు ఎన్ని రోజులు చేయకూడదు అండి అంటే 11 రోజులు చేయకూడదు. మరిప్పుడు 11 రోజులు ఉంటున్నారా అండి అనంటే ఉండలేదు మరెవరు కూడా. మన గురువుగారు చాగంటి కోటేశ్వరరావు గారు ఒక వీడియోలో చెప్తారు. ఏవండీ అమెరికాలో ఉంటాడు కొడుకు. ఇక్కడేమో ఈ సూతకం ఇది చేయాలమ్మా ఈళ్ళు 11 రోజులు. ఫస్ట్ శ్రాద్ధ కర్మలు, పిండ ప్రధానాలు ఇవన్నీ చేయాల. ఏవండీ అన్ని రోజులు ఉండడం కుదరదండి మాకు. ఏమైనా లఘువు ఉందా చూడండి అంటే సింపుల్‌గా అయిపోయేది చూడండి అనంటే వీళ్ళు కూడా అలాగే తయారు పంతులు బ్యాచ్ అంతా గూడా. ఎట్లా అంటే ఉందండి. మొదట ప్యాకేజీ అనమాట. మొదటి నుంచి రోజు నుంచి ఇన్ని రోజులు 3 రోజుల్లో పూర్తి చేసేస్తాము అని. అట్లా చేయకూడదు అని క్లియర్‌గా వారు చెప్పారు. ఏమిటి అంటే మొట్టమొదట ఆత్మ చనిపోయిన వెంటనే శరీరం వదిలేస్తాం. వదిలేసినప్పుడు బాడీని తీసుకెళ్తారు. బాడీని తీసుకెళ్తున్నప్పుడు 5 ప్రాణాలే పోతాయి. ఆరవ ప్రాణము ఉంటుంది. అప్పుడు అందుకనే ఆరో ప్రాణం కోసం ఈ వీడియోలో ఖచ్చితంగా మన గురువుగారైనటువంటి గరికపాటి గారు చెప్పారు. పిలవడం వాళ్ళ అమ్మగారు చనిపోయినప్పుడు కూడా ఆయన పిలిచినారు అని. పిలవడం వల్ల ఆశ అనమాట మళ్ళీ లేచి వస్తారేమో అనేటటువంటిది. చాలా సందర్భాలు కూడా ఉన్నాయట. లేచి రావడం. సరే అక్కడికి వెళ్ళిన తర్వాత చెవిలో పిలవడము ఇయన్నీ చేయించి ప్రాసెస్ చేయించిన తర్వాత స్ దానం. ఇవన్నీ కార్యక్రమాలు. జాతక సంస్కారాలంటారు. ఈ సంస్కారాలు పుట్టిన తర్వాత మనిషి పుట్టిన దగ్గర నుంచి చచ్చిపోయేదాకా బర్త్‌డే దగ్గర నుంచి డెత్ డే వరకు ఈ సెరమనీ పెళ్లి అనేది ఒక వేడుక ఇలా అనమాట. సో, అక్కడ ఎప్పుడైతే ఈ యొక్క డీకంపోజ్ అవ్వాలి బాడీ. బాడీ డీకంపోజ్ అవ్వాలంటే కాలుస్తారు. హిందూ ధర్మంలో ఉన్న గొప్పతనం అదే. ఏమిటంటే ఆ శరీరాన్ని ఎప్పుడైతే కాలుస్తామో ఆరవ ప్రాణము అప్పుడు డీకంపోజ్ అయ్యి అప్పుడు ఆకాశంలో పోతుందది. మరి కప్పెట్టేసే వాళ్ళకేంటండి అని ఒక డౌట్ ఉంటుంది గదా! అది ఆ హీట్ వచ్చి కొంతకాలానికి అది పోతుంది. అంతవరకు కూడా డీకంపోజ్ కాదు. డీకంపోజ్ అవ్వనంత వరకు కూడా ఆరవ ప్రాణం అక్కడే ఉంటుంది కాబట్టి, వాళ్ళు క్లియర్‌గా మనం చెప్పే మాటలన్నీ కూడా వింటూ ఉంటారు. కాబట్టి ఈ క్రియ చేయాలి. చేసిన తర్వాత మైల. చిన్న కర్మ, పెద్ద కర్మ అని చేస్తాం. ఈ చిన్న కర్మ, పెద్ద కర్మ 3 రోజులు చేయాలి. పెద్ద కర్మ 5 రోజులకో, 11 రోజులకో చేసి భోజనాలు పెడతాం. చిన్న కర్మ 3 రోజులకో కొంతమంది చేస్తారు. 5 రోజులు. పెద్ద కర్మ 11 రోజులు చేస్తారు. పెద్ద దినమంటారు. చేసేసిన తర్వాత అక్కడితో కార్యక్రమం ఇది. అంటే అసలు ఎందుకు చేయాలండి ఇవన్నీ అనంటే ఇప్పుడు జీవుడు ఇంట్లోనే ఉండే ప ప మనం ఉంటాం గదా! పెద్దవాళ్ళు తల్లిదండ్రులు తిండి పెడతాం కదా! 3 పూట్ల. చచ్చిపోయారని చెప్పేసి వదిలేస్తామా? ఆ యముడు ప్రయాణం జరుగుతది. జీవాత్మను తీసుకెళ్తాడు. తీసుకెళ్ళినప్పుడు ఈ శ్రాద్ధ కర్మలు ఈ దినం వరకు కూడా మనం పెట్టడం వల్ల వాళ్ళకి ఒక 11 రోజులు పడుతుంది. పితృలోకం అప్పుడే ఎళ్ళిపోరు. యమలోకానికెళ్ళాలి. వెళ్ళిన తర్వాత అక్కడ డెసిషన్ మేకింగ్ ఉంటుంది. అప్పుడు ఇది టిఫిన్ లాగనమాట. వెళ్ళిన తర్వాత దేవకాలమానము వేరు, మానవ కాలమానము వేరు. అమెరికా కాలమానము, మన కాలమానమే వేరైనప్పుడు, వేరే యమలోకం కాలం, దేవకాలం, మానవ కాలం ఎందుకు వేరవ్వదు? మనకి రాత్రులు అమెరికాలో పగలు. ఆళ్ళకి పగలు, ఆళ్ళకి రాత్రులు, మనకు పగలు. కాలమానం డిఫరెన్స్ లేదా? అలాగే లాంగిట్యూడ్, లాటిట్యూడ్స్‌ని బట్టి ఎలాగైతే మార్పు అనేటటువంటిది ఉంటుందో, దేవలోకంలో కూడా కాలాలు ఉంటాయన్నమాట. సంవత్సరానికి ఆ తర్వాత ఏం చేస్తాం? సంవత్సరానికి ఒకసారి మైలు చేస్తాము. తద్దినం పెడతాము.
అంటే సంవత్సరానికంటే అలా 11 రోజులన్న 11 సంవత్సరాలు మినిమమ్ చేయాలి. చేయడం వల్ల కంటిన్యూయస్‌గా సంవత్సరానికి ఒకసారి అంటే రోజుకొకసారి తిండి పెడుతున్నట్టు లెక్క. దేవకాలం ప్రకారం. పితృలోక కాలమానం ప్రకారం. యమలోకాలు అన్నీ వైతరిణి నది నుంచి తీసుకెళ్ళిపోతారు. ప్రొసీజర్ అంతా అయిపోయిన తర్వాత పితృలోకంకెళ్ళిపోతారు. ఇది ప్రొసీజర్ బావుంది. ఈ టైంలో మనం పూజలు చేయొచ్చా? చేయకూడదా? ఇది అసలైనటువంటి సందేహం. ఇప్పుడు మనము ఎప్పటి వరకు చేయకూడదు? 11 రోజుల వరకు స్ట్రిక్ట్‌గా ప్రొహిబిటెడ్. అసలు పూజ చేయకూడదు. దీపారాధన చేయకూడదు. ఆ! మైలున్నటువంటి వాళ్ళు అస్సలు చేయకూడదు. ఆ తర్వాత మనము సంవత్సరం పాటు దేవాలయాలకి, శివాలయాలకు వెళ్ళొచ్చు. విష్ణాలయాలకు వెళ్ళకూడదు అని శాస్త్రం. ఎందువలనంటే పెద్దలు చెప్తారు పూర్వీకులు. ఎందువలన అంటే శివుడు కైలాసవాసి. ఆయన శ్మశానంలోనే ఉంటాడు. లయకారకుడు ఆయన. ఆయన రూల్స్ వేరు. విష్ణుమూర్తి రూల్స్ వేరు. విష్ణుమూర్తి స్థితికారకుడు. మేనేజర్ ఆయన. తిండి పెట్టడము, తోలు తీయడము మనందరికీ కూడా మేనేజర్‌గా ఆయన రక్షణ, అడ్మినిస్ట్రేషన్ చేస్తాడాయన. ఈయన లయకారకుడు కాబట్టి ఈయన దగ్గరికి వెళ్ళొచ్చు ఈయన గుళ్ళకి. దత్తాత్రేయుడు సాక్షాత్తు శివుడి అంశ ఉంది కాబట్టి దత్తాత్రేయుడు దేవాలయాలకెళ్తాం. విష్ణు దేవాలయానికి సంవత్సరం పాటు వెళ్ళం. దీపారాధన చెయ్యం సంవత్సరం పాటు. మరి కనీసం మినిమమ్ 3 నెలలన్నా చేయకూడదండి అని మా పంతులు గారు చెప్పారు. 6 నెలలంటే అవును. ఇక్కడ మీకో డౌట్ రావచ్చు. ఇప్పుడు పెద్ద పెద్ద దేవాలయాల్లో పూజారులుంటారు. వాళ్ళ తల్లిదండ్రులు చచ్చిపోతారు. వాళ్ళకి రావా? వాళ్ళు మనుషులే గదా! మరి తద్దినాలు, శ్రాద్ధకర్మలు అయన్నీ కూర్చుంటే వీళ్ళు సంవత్సరం పాటు వీళ్ళ ఫుడ్ ఎక్కడ? అది ఆయన డ్యూటీ. నువ్వు ఎలాగో బయట ఉద్యోగం చేస్తున్నావో ఒక ఇంజినీర్‌గా, ఒక డాక్టర్‌గా ఆయన పంతులు గారనేది డ్యూటీ. ఆ 11 రోజులు చేయరు. ఆ తర్వాత సంవత్సరం పాటు ఉంటే ఆయనకి ఫుడ్ ఎవడు పెడతాడు? కాబట్టి బ్రాహ్మణులకొక రూలా అండి, మామూలు వాళ్ళకొక రూలా అండి అంటే ఏం కాదు. అదేం కాదు. అందరికి ఒకటే రూలు. వృత్తి కోసం కాబట్టి అందుకనే 11 డేస్ చేయకూడదన్నారు. మిగతా రోజులంతా కూడా చేసుకోవచ్చు. దీపారాధన, దీపారాధన ఎందుకు చేయాలి? దీపారాధన పెడితేనేనా పూజ అంటే? ఇంట్లో వాళ్ళు ఎవరో ఒకళ్ళు మనం 3 నెలల తర్వాత మనం పెట్టుకోవచ్చండి అన్నారండి అంటారు. పెట్టుకోవచ్చు. తర్వాత అగరబత్తీలు ఇవన్నీ కూడా చేసుకోవడం. వ్రతాలు ఇలాంటివి చేయకూడదు. వ్రతాలు, హోమాలు, యజ్ఞాలు ఇవన్నీ కూడా. అవి కూడా ఏంటి కాత్యాయని వ్రతం, వరలక్ష్మి వ్రతం ఇలాంటివి కేదారేశ్వర స్వామి వ్రతాలు ఇలాంటివి సంవత్సరం పాటు చేయకూడదు. ఇది డిఫరెన్స్ తెలుసుకోండి. మీకు జాతకపరంగా చేసుకునేటటువంటి హోమాలుంటాయి. అయి డిఫరెంట్ అవి. ఏ వాటిలిని చేసుకోవచ్చు. ఈ రకంగా మనం పూజలనేటటువంటిది ఒక సంవత్సరం పాటు నిషిద్ధమమ్మ. శుభమస్తు.